నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వీడియోస్ చేయకుండా యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ 10 days అవుతుంది. కాంపిటీషన్ ఒక 10 days ముందు నుండి నేను యూట్యూబ్ చేయడం ఆపేసిన. కాంపిటీషన్ January 26th, 27th ఈ డేట్స్లో జరిగింది. కాంపిటీషన్ ఏమైంది, ఎలా జరిగింది, అసలు నాకు ఒక ప్లేస్ వచ్చిందా లేదా అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తా. నా కాంపిటీషన్ అయిపోయిన తర్వాత నాకు 6th సెమిస్టర్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత నా డిగ్రీ అయిపోయింది. నేను హైదరాబాద్ నుండి మా ఊరికైతే వచ్చేసిన. లిటరలీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను జిమ్ ప్రాక్టీస్ చేయలేదు, కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయలేదు, ఎంఎంఏ ఏది ప్రాక్టీస్ చేయలేదు. జస్ట్ ఇంట్లో ఉంటున్నా, బయటికి ఫ్రెండ్స్తో వెళ్తున్నా, తిరుగుతున్నా, జంక్ ఫుల్గా తిన్నా, ఇంటికి వచ్చేస్తున్నా. లిటరలీ ఇది నాకు మాత్రం చాలా షాకింగ్ ఉంది. నేను 75 to 78 kgs మధ్యలో ఉంటుండే, బట్ ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 92 kgs. నా వెయిట్ని బట్టి అర్థమైపోతూ ఉంటుంది నేను ఎంత అన్డిసిప్లైన్గా ఉన్నానో ఇన్ని డేస్. నా డిగ్రీ అయిపోయి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో 1 month జిమ్ చేసిన. స్ప్రింటింగ్ కూడా జస్ట్ 1 week or 1.5 week చేసిన. ఇంకా దాని తర్వాత అది కూడా ఆపేసిన. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది, నేను నా కాంటెంట్ని షిఫ్ట్ చేస్తున్నా. ప్రతిసారి నేను ఎప్పుడు కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిందే చేద్దాం అనుకున్నా, బట్ నా థాట్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ట్రావెలింగ్ చేయాలని. బేసికలీ ఐ రియలీ లైక్ ట్రావెలింగ్ వెరీ మచ్. నాకు చాలా 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 ఇష్టం ట్రావెలింగ్ అంటే. నేను చిన్నప్పటి నుండి చాలా ప్లేసెస్కి ట్రావెల్ చేసిన విత్ మై పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్. గోవాకి, ముంబై, గుజరాత్, కోల్కతా, తమిళనాడు, ఈ స్టేట్స్ అన్ని నేను చాలా కవర్ చేసిన. బట్ నేను ఎప్పుడు సోలో ట్రావెలింగ్ చేయలేదు. దిస్ టైమ్ ఐ వాంట్ టు డూ సోలో ట్రావెలింగ్. నా కైండ్ ఆఫ్ ట్రావెలింగ్ ఎలా ఉండబోతుందంటే, విలేజ్ టు విలేజ్ ట్రావెల్ చేసుకుంటూ, నైట్ అయితే ఒక చోట క్యాంప్ వేసుకొని, నా ఫుడ్ నేనే వండుకొని తిని, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసి. మార్షల్ ఆర్ట్స్ అంటే ఎవ్రీథింగ్, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, ఎంఎంఏ, నాన్చాక్, బో స్టాఫ్ అండ్ ఎవ్రీథింగ్. లిటరలీ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించింది అట్లీస్ట్ నాకు తెలిసినవి, నాకు చేయాలనిపించినవి ప్రతిదీ నేను ప్రాక్టీస్ చేసుకుంటూ, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ, నా వెయిట్ని బ్యాలెన్స్ చేస్తూ, నా డైట్ని, ఎవ్రీథింగ్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ట్రావెలింగ్ చేయాలి. అక్కడికి వెళ్తే ఎంత హార్డ్ ఉంటుందని నాకు తెలియదు, బికాస్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. బట్ నా థాట్ అయితే నేను వెళ్ళాలి, ఇవన్నీ చేయాలని నా థాట్. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, అడ్వెంచర్స్ కూడా చేస్తూ ఉంటా. లైక్ క్లిఫ్ జంపింగ్, స్కీయింగ్, సర్ఫింగ్, స్కూబా డైవింగ్ అండ్ ఎవ్రీథింగ్ అడ్వెంచర్స్ అన్నీ ట్రై చేయాలనేది నా డ్రీమ్. లైఫ్లో ప్రతి ఒక్క స్పోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలని నాకు చాలా ఇష్టం. సో అందుకే నేను ఈ ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇది నా దృష్టిలో ట్రావెలింగ్ అంటే ఇలా ఉంటుంది. బట్ ముందు ముందు నా వీడియోస్ చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది నా కైండ్ ఆఫ్ ట్రావెలింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది. ట్రావెలింగ్ కాన్సెప్ట్ ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫైనల్గా కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ ఎలా అయింది అని చెప్పి, దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా కిక్ బాక్సింగ్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ కాంటాక్ట్. ఫుల్ కాంటాక్ట్ అంటే ఉన్న ఫుల్ పవర్ మొత్తాన్ని యూజ్ చేసి ఫైట్ చేస్తాం, అది ఫుల్ కాంటాక్ట్. దాని తర్వాత లైట్ కాంటాక్ట్ ఉంటుంది. లైట్ కాంటాక్ట్ ఆర్ కిక్ లైట్ అంటారు. సో ఈ కేటగిరీలో ఏంటంటే పంచెస్ అంత హార్డ్గా ఉండవు, కంట్రోల్ చేసి కొట్టాలి, కిక్స్ కానీ పంచెస్ కానీ. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి లో కిక్. లో కిక్లో నాకు అసలు రూల్స్ తెలియదు. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ ఫైటింగ్ అని ఉంటుంది. ఇద్దరు పర్సన్స్ ఆడుతున్నప్పుడు ఎవరైనా ఒక పాయింట్ తెచ్చుకున్నప్పుడు అక్కడ స్టాప్ చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తారు మ్యాచ్ని. ఒక పాయింట్ రాగానే పాజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇది పాయింట్ ఫైటింగ్. ఫైనల్గా ఇంకొక కేటగిరీ ఉంటుంది K1. K1 అంటే దీంట్లో స్టైల్స్ ఉంటాయి. కిక్ బాక్సింగ్ ఆడొచ్చు, కుంఫు ఆడొచ్చు, కరాటే ఆడొచ్చు. ఈ 3 స్టైల్స్ ఆడొచ్చు. అడిషనల్గా నీ స్ట్రైక్స్ని కూడా యూజ్ చేయొచ్చు. అది ఎప్పుడు యూజ్ చేయాలంటే, ఇలా 2 persons ఫైట్ చేస్తున్నప్పుడు దగ్గరికి క్లించ్ అవుతారు. క్లించ్ అయినప్పుడు నీ స్ట్రైక్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నాకు వచ్చిన ఇష్యూ ఏంటంటే, నేను ఇచ్చిన ఫైట్స్ వచ్చేసి ఫుల్ కాంటాక్ట్ అండ్ K1లో నా పేరు ఇచ్చిన. అక్కడ కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే నా పేరు వచ్చేసి లో కిక్ అండ్ లైట్ కాంటాక్ట్లో నా పేరు వచ్చింది. నాకు లో కిక్లో అసలు దాని రూల్స్ తెలియదు. అండ్ లైట్ కాంటాక్ట్ అంటే నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. అది నేను ఎప్పుడైనా కూడా కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 5 to 10 kgs శాండ్ బ్యాగ్ లెగ్స్కి, బ్రిస్ట్కి వేసుకొని పంచెస్, కిక్స్ నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. లైట్ కాంటాక్ట్ నాకు అసలు ఆడడం రాదు. నేను ఆ కేటగిరీ కోసం నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. సో నన్ను తీసుకెళ్ళి ఈ 2 కేటగిరీస్లో నా పేరు ఇచ్చినారు. నేను ఎక్కడో K1లో ఫుల్ కాంటాక్ట్స్లో నా పేరు వస్తుందని చెప్పి నేను అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే, అండ్ ఇంకో ప్లేస్లో లైట్ కాంటాక్ట్ అండ్ లో కిక్ కాంపిటీషన్స్ అక్కడ జరుగుతుంటే అక్కడ నా పేరు వచ్చింది సడన్గా. ఎనీవేస్ ఈ 2 కాంటాక్ట్స్లో ఒక దాంట్లో నాకు బ్రాంజ్ వచ్చింది అండ్ ఇంకో దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ ట్రావెలింగ్ సిరీస్లో కలుద్దాం. అంతవరకు బాయ్.